హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చేస్తున్నా అనుకుంటుందో చెప్పేస్తే వినేసేయండి, చూపిస్తా చూసేసేయండి. నాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి. ఇదే మనకి వినాయక చవితికి చివరి పూజ 9వ రోజు. ఈ 9 రోజులు ఉంచుకొని తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి ఇంకా పంపించేస్తున్నాం. ఎప్పుడు లెక్క ఈసారి మాత్రం వీలు కాలేదు. మనకి 11 రోజులు 16 రోజులు 21 డేస్ అలా ఉంచుకోవడానికి. ఎందుకంటే ఈసారి గ్రహణం వస్తుంది కాబట్టి. గ్రహణం ఉత్తప్పుడు రమ్మంటే రాదు, కానీ ఉత్తప్పుడేమో అమెరికా సైడ్, ఆఫ్రికా సైడ్, అంటార్టికా సైడ్ అటు సైడ్ వచ్చింది. మనం ఇలా వినాయకుని పెట్టుకునేసరికి కరెక్ట్గా వస్తుంది. ఇంకా మ్యాక్సిమం 99% అందరూ 9 డేస్కే తీసేస్తారు నాకు తెలిసి. అండ్ మా చుట్టూ ఉన్న గణేషులు కూడా మ్యాక్సిమం 5 డేస్కి 7 డేస్కి అట్లా తీసేస్తున్నారు గ్రహణం వచ్చిందని. మనం సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తాం కదా ఈ ఫెస్టివల్ కోసం, కానీ గ్రహణం వచ్చి మొత్తం డిసప్పాయింట్ చేసింది అసలు. నాకు అట్లా అనిపిస్తుంది, మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటిది? నాకైతే వినాయక చవితి వచ్చింది అనుకోండి, గణేశుడు అంటే చాలా ఇష్టం. హనుమాన్ జయంతి వచ్చింది అనుకోండి, ఆంజనేయ స్వామి అంటే ఇష్టం. కృష్ణాష్టమి వస్తే కృష్ణుడు అంటే ఇష్టం. అలా ఏ దేవుడు ఫెస్టివల్ వస్తే ఆ దేవుడు ఫేవరెట్ అని నేను ఫీల్ అయిపోయి ఆ దేవుడికి ఎంత సేవ చేయాలో అంత చేసుకొని ఫెస్టివల్ని మంచిగా ఎంజాయ్ చేస్తా. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు ఒక్క దేవుడు అంటే ఇష్టం కాదు, అందరు దేవుళ్ళు అంటే ఇష్టం. అండ్ అన్ని దేవుళ్ళకి అన్ని పూజలు అంటే ఆ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఆ దేవుళ్ళకి ప్రసాదాలు అవి ఇవి చేయడం ఎంత చేయాలో అదంతా చేసేస్తా. అండ్ నేను ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసుకుంటా, ఎందుకంటే అది నా ఫేవరెట్ ఫెస్టివల్ అనేసి నేను ఫీల్ అయిపోతా కాబట్టి. అండ్ నేను అన్ని ఫెస్టివల్స్ని మంచిగా ఎంజాయ్ చేస్తా. అన్నీ నా ఫేవరెట్ దేవుళ్ళని అంటే చెప్పానుగా, హనుమాన్ జయంతి వస్తే ఆంజనేయ స్వామి అనేసి ఫీల్ అయిపోయి అప్పుడు మంచి చేసుకుంటాయి. ఇప్పుడు వినాయక చవితి వచ్చింది అనుకోండి, గణేశుడు అంటే నాకు ఇష్టం అనేసి ఇప్పుడు గణేష్ చతుర్థిని మంచిగా ఎంజాయ్ చేస్తాను, ఇది నా ఫేవరెట్ ఫెస్టివల్గా అని అట్లా ఫీల్ అయిపోతుంది అదనమాట. మా చిన్నాడు చూడండి 9 రోజులకి జై జై అని నేర్చుకున్నాడు. జై జై జై.